ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినీం స్ఫురచ్చంద్రకళారత్నముకుటాముండమాలినీం త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనీం పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యం ఉత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటబాదిదైత్యదలని యా మాహిషోన్మూలినే యా ధూమ్రేక్షణచండముండమథనే యా రక్తబీజాశనే శక్తి శుంభనిశుంభదైత్యదలని యా సిద్ధిదాత్రీ పరా సా దేవీ నవకోటిమూర్తిసహిత మాం పాతు విశ్వేశ్వరి. అథ మధ్యమచరిత్రం మహాలక్ష్మీ ధ్యానం. ఓం అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం ధనుకుండికా దండం శక్తిమసించ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాశసుదర్శనే చ దదతీం హస్తై ప్రవాళప్రభాం సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. దేవీ మహాత్మ్యంలో ప్రథమ చరిత్రం ముగించి ద్వితీయ చరిత్ర దానికి వచ్చాము. ప్రథమ చరిత్రంలో ప్రథమ అధ్యాయం వరకు మాత్రమే ఉన్నది. ఇంకా అక్కడ మహాకాళి రూపంలో జగన్మాత మధుకైటభ అసురుల్ని వధ చేసింది. ఇంకా ద్వితీయ మధ్యమ చరిత్రంలో 3 అధ్యాయాలు వస్తాయి, 2, 3, 4. రెండవ అధ్యాయంలో మహిషాసుర సైన్య వధ వరకు మాత్రమే ఉంటుంది. ఇక 3వ అధ్యాయంలో మహిషాసుర వధ వస్తుంది. ఇక 4వ అధ్యాయంలో మహిషాసుర వధ అయిన తరువాత దేవతలు, ఇంద్రాది దేవతలు శక్రాది స్తుతి అని జగన్మాతని స్తుతించారే, అది వస్తుంది. ఈ 2, 3, 4 ఈ 3 అధ్యాయాలు కలిపి మధ్యమ చరిత్ర అని చెప్తాం. తర్వాత ఉత్తర చరిత్రం అనేది 5వ అధ్యాయం నుంచి తర్వాత వస్తుంది. సో ఇక్కడ మనం మధ్యమ చరిత్రంలో ఇప్పుడు ఉన్నాము. మహాలక్ష్మి రూపంలో మహామాయ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ముందే చెప్పుకున్నాము, మహాకాళి ఎలా తమో గుణమయ్యో మహాలక్ష్మి రజోగుణమై, ఇంకా ఉత్తర చరిత్రలో వచ్చే మహాసరస్వతి సత్వగుణమయిగా ఉంటుంది. ఇక్కడ ఈ మహాలక్ష్మి వస్తుందే, మహాలక్ష్మి యొక్క అలౌకిక జన్మం, అలౌకిక జన్మ వృత్తాంతం కూడా ఇక్కడ చూసాము. ఎలా సాధారణంగా లక్ష్మి అంటే మనం క్షీరసముద్రం తనయ అంటారే, అలా కాదు. ఇక్కడ దేవతలందర శక్తి కలిసి ఆమె జన్మిస్తుంది. సర్వదేవమయి, సర్వదేవ తేజోమయి అని చూస్తున్నాము. ఎప్పుడు మహిషాసురుడు దేవతలకి చాలా కష్టాలని బాధలను సృష్టిస్తున్నారో అప్పుడు ఆమె ఉద్భవిస్తుంది. ఇప్పుడు ప్రథమ చరిత్రంలో రజో తమో గుణ ఈ 2కు ప్రతీకంగా కైటభ మధు 2 అసురులు ఉన్నారు. ఇక్కడైతే వారిద్దరూ ఒకటే అయిపోయి ఒకే మహిషాసురులోనే రజోగుణ తమోగుణ 2 కలిసి ఉన్నది ఒక్క అసురంలో. అలాగే అక్కడ మహాకాళి ప్రత్యక్షం అవ్వలేదు, మహావిష్ణు ద్వారా యుద్ధం చేయించింది. ఇక్కడైతే మహాలక్ష్మి స్వయంగా ఆవిర్భూతం అవుతుంది. అక్కడ బ్రహ్మదేవుడి ప్రార్థన ద్వారా వలన మహాకాళీ రూపంలో ఆమె విష్ణు యొక్క యోగ నిద్రని సంహరించి యుద్ధం చేయడానికి ఆయనకి సహాయం చేస్తుంది. ఇక్కడైతే తనే యుద్ధం చేస్తుంది. మహిషాసురుడికి ఒక గొప్ప సైన్యం ఉంది, పెద్ద సైన్యంతో ఆయన వస్తే ఇక్కడ దేవి సైన్యం ఏమీ లేదు ఆమెకి, ఆమె ఒక్కతే వస్తుంది. ఆమె మహాలక్ష్మి అంటే లక్షణ శక్తి అంటున్నారు. అందరూ దేవతలందరూ తమ తమ తేజస్సుని, ఆ తేజస్సు వారి బహిర్గతమైనప్పుడు అవంతా ఏకీభూతమై ఆ కలయికై మహాలక్ష్మి రూపంలో ప్రకటిస్తుంది. ఒక పెద్ద జ్యోతి స్తంభంగా, తేజోపుంజంగా, స్వయం ప్రకాశంగా అది ఉంటుంది. ప్రతి దేవత, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాకుండా దేవతలందరూ తమ తమ తేజాంశాన్ని అక్కడ ఇచ్చారు. అలా ఆమె ఉద్భవం అనేది ఒక అలౌకిక భావంలో ఆమె జన్మించింది, రజోగుణ ప్రధానంగా జన్మిస్తుంది. అలాగే మనం ఇంకొకటి ఏం చూస్తామంటే, ఎప్పుడెప్పుడైతే మనం
దేవతలకు ఇలా అసురులకు యుద్ధం అవుతుందో అప్పుడు దేవతలు పరాజితులు అయితే అప్పుడు వారు లక్ష్మిని జగన్మాతని ప్రార్థిస్తారు. అప్పుడు జగన్మాత ఏదో ఒక రూపంలో వచ్చి ఆమె వారిని సంరక్షిస్తుంది. ఇక్కడ మన దేవతలు మన ఇంద్రియాలకి ప్రతీకం అంటారు. దేవ అనే శబ్దానికి ఇంద్రియ అనే ఇంకో అర్థం ఉంది, రెండు వర్డ్ ఉంది. సో ఇంద్రియాలు ఎలా బాహ్య జగత్తుని వెలిగిస్తాయో అంటే మనకి బాహ్య జగత్తు యొక్క నాలెడ్జ్ జ్ఞానం ఇస్తుందో, దేవ అంటే తేజస్సు ఉన్నవారు, జ్యోతి అనే అర్థం. అంటే అలా షైనింగ్ బీయింగ్స్ అని అలా తేజపుంజంగా ఉంటారు ఆ దేవతలు. ఇంద్రియాలు మన ప్రతి ఒక్క ఇంద్రియ దానికి ఒక అధిష్టాతృ దేవత ఉంటుంది. సో ఈ దేవతలందరూ తమ తమ ఒక్కొక్క అంశాన్ని తేజస్సు ఇచ్చింది మాత్రమే కాదు, దేవి శరీరం ఎలా ఘటన అయిందంటే ప్రతి ఒక్క దేవత తన ఒక అంగాన్ని ఆమె దేవి యొక్క అంగాన్ని ఉద్భవించడానికి ఆవిడ కారణంగా ఉన్నారు. అయితే దేవి సమస్త అంగాలు విభిన్న దేవతలతో అయింది. కళ్ళు ఒకరి నుంచి, నాసిక ఒకరి నుంచి, చెయ్యి ఒకరి నుంచి, విభిన్న దేవతలు తమ పార్ట్స్ ఇచ్చి అంటే వారు ఆ ఇంద్రియానికి ఓ అంగానికి అధిష్టాత్ర దేవత. అంటే దేవి సమస్త శరీరం అంతా దేవదేవి మై అంటాము. అంతేకాదు ఆ తేజోరాశి తర్వాత దేవతలు జ్ఞానానికి ఆమె ఇలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. ఇంద్రియాలు అందరినీ ఎప్పుడైతే అంటే దేవతలని మహిషాసురుడు జయించాడు అన్నాం. అంటే ఇంద్రియాలని మన లోపల ఉన్న ఈ దుష్ప్రవృత్తులు మన నెగటివ్ టెండెన్సీస్ ఎప్పుడు జయిస్తావో అని తీసుకోవాలి. ఇక్కడ ఒక యుద్ధరంగం అనేది నిజంగా చూస్తే మన లోపలే ఉంది, మన మనస్సులోనే ఒక యుద్ధరంగం ఉంది. ఇక్కడ మనకి అందరికీ దైవీ సంపత్తు ఆసురీ సంపత్తు అంటామే గీతలో, అలా మనలో ఉన్న దైవీ స్వభావాలు ఆసురీ స్వభావాలు ఈ రెండు మధ్య ఎప్పుడు మనకి యుద్ధం జరుగుతుంది. అలా ఇప్పుడు ఇంద్రియాలు అన్నీ వారందరినీ ఈ మహిషాసురుడు దేవతలను అందరినీ జయించాడంటే అర్థం ఇంద్రియాలు అంతా బాహ్య ప్రవృత్తికి గురి అయ్యాయి. వారి యొక్క దైవీ స్వభావాన్ని పోగొట్టుకొని వారి యొక్క నేచర్లో అలా దుష్ప్రవృత్తిలో నెగటివ్ టెండెన్సీస్ అవి ఎక్కువ అయిపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తాయంటే ఎలా దేవతలందరూ ఇంద్రుడు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గర వెళ్తారు అని చూసాం. అలాగే మనస్సు అనేది ఇక్కడ బ్రహ్మదేవుడిని చిహ్న అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలు ఎలా ఇంద్రియాలకి మనస్సు గైడ్ చేయాలి. మనస్సు లేకపోతే ఇంద్రియాలు తప్పుద్రోవకి వెళ్ళవు, వెనుక మనస్సు కూడా ఉంది. అందుకోసం ఎలా వారందరూ మొదట బ్రహ్మదేవుడి దగ్గర వస్తారు. అంటే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గర వచ్చారు అంటే ఇంద్రియాలు అన్నీ కలిసి మనస్సుతో వెళ్ళి తర్వాత శివ విష్ణు వారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఈ బ్రహ్మదేవ ఎలా అందరి త్రిమూర్తులందరూ ప్రార్థనతో అప్పుడు ఈ జగన్మాత అనేది ఆమె అలా ఉద్భవించింది అని చూస్తాం. దేవతలు అంగాంగాలు మాత్రం కాకుండా తమ అస్త్రాలు ఒక్కొక్క అస్త్రం నుంచి ఇంకో అస్త్రాన్ని తన ప్రతిరూపాన్ని రెప్లికా చేసి ఆయుధాలు కూడా ఇచ్చారు. తమ ఆభరణాలంతే అమ్మకి ఇచ్చారు. ఇలా అన్ని విధంగా సుసజ్జితంగా దేవిని చేశారు. కాబట్టి దేవి ఒకటే ఏకైవాహం, ఇంకెవరూ లేదు, మా అపరే ఇంకెవరున్నారు అంటారు. అంటే వాళ్ళ మహిషాసురుగా గొప్ప సైన్యం ఉంది, కానీ దేవికి ఎవరూ లేరు. ఆమె ఒక్కతే వస్తుంది యుద్ధం చేయడానికి, నిర్భయంగా వస్తుంది. అన్ని దేవతల తేజస్సు శక్తి ఆయుధాలు అన్నీ ఆమెలో ఉన్నాయి. సో ఆమెకి అంత అవసరమే లేదు, అలా ఉంటుంది ఆమె. ఇలా క్రమక్రమంగా ఎలా ఒక మనిషి ఒక ఎవల్యూషన్లో ఒక దేహ చైతన్యం ఇంద్రియ చైతన్యం నుంచి మనస్సు నుంచి బుద్ధి క్రమక్రమంగా ఒక పరిణామ క్రమం ఎలా ఉంటుందో అలా ఇలా మన లోయర్ టెండెన్సీస్ ఏవి ఉంటాయో నీచ ప్రవృత్తిలో దాని మీద ఈ మన హయ్యర్ టెండెన్సీస్ మనస్సు రజో తమో గుణాలపై సత్వగుణాన్ని యొక్క ఆధిపత్యం రావాలి. అది ఎప్పుడైతే ఈ దేవి వచ్చి అసురులను సంహరిస్తుందో మరలా మన శక్తి మనకి తిరిగి వస్తుంది అని చూస్తాం. ఇంకా మహిషాసురుడు త్రిభువన 3 భువనాలని ఆయన అక్యుపై చేశారంటే ఇది జయించాడుంటే అది కూడా అంటారు మన స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఈ 3 శరీరాలు 3 త్రిభువనాలకి ప్రతీకం. ఆయన ఫస్ట్ దీంట్లోనే చెప్పాము, ఆయన మహిషాసురుడు
3 లోకాలని ఆయన జయించి దేవతలను అందరినీ వారి వారి స్థానం నుంచి ఆయన పంపేసి తనే ఆధిపత్యం చేస్తున్నాడు. మనలో ఉన్న నీచ ప్రవృత్తులు ఎలా చాలా ఆధిపత్యానికి వస్తారో అప్పుడు భగవతిని మనం ప్రార్థిస్తే దేవి వచ్చి ఎలా మమ్మల్ని సహాయం చేస్తుంది చూస్తాం. తర్వాత దేవి వస్తుంది, సింహవాహినిగా వస్తుంది అని చూస్తాం. సింహం అనేది మనలో ఉన్న ధైర్య సాహసానికి ప్రతీకమని అంటున్నారు. అదే అలా వచ్చినప్పుడు తర్వాత రాక్షసులు ఎప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, అయినా చివరికి ఎప్పుడైనా సత్వగుణం కానీ దైవీ గుణాలు అవే జయిస్తాయి, వారికే జయం. ఈ మనలో ఉన్న క్రింది సంస్కారాలు చివరికి ఉండవు అని మనం అక్కడ చూస్తాము. అలా ఈ యొక్క మహాలక్ష్మి చరిత్రలో వచ్చాయి. మనం 27 శ్లోకాలు ఇక్కడ కంప్లీట్ చేసాము. ఎలా విభిన్న దేవతలు దేవికి విభిన్న తమ ఆయుధాలను ఇస్తున్నారు అక్కడ వరకు వచ్చాము. ఇక్కడ 27 శ్లోకంలో విశ్వకర్మ దదౌ తస్యై పరశుం చాతి నిర్మలం, ఇంతవరకు అస్త్రాణ్యనేక రూపాణి తథా భేద్యం చ దంశనం అమ్లాన పంకజామాలాం చిరశిరసి చాపరా అదద్దజ్జలధిస్తస్యై పంకజం చాతి శోభనం హిమవాం వాహనం సింహం రత్నాని వివిధాని చ దదావ శూన్యం సురయా పానపాత్రం ధనాధిపః శేషశ్చ సర్వనాగేశో మహామణి విభూషితం నాగహారం దదౌ తస్యై దత్తేయ పృథివీమిమాం అన్యైరపి సురైర్దేవి భూషణైరాయుధైస్తతా సమ్మానితా ననాదోచ్చై సాట్టహాసం ముహుర్ముహు తస్యానాదేన ఘోరేణ కృష్ణమాపూరితం నవః అమాయతాతి మహతా ప్రతిశబ్దో మహానవోత్ చక్షుభు సకలాలోకా సముద్రాశ్చ చకంపిరే చచాల వసుధా చేలో సకలాశ్చ మహీధరాః జయేతి దేవాశ్చ ముదా తామోచు సింహవాహిని. ఇక్కడ ఏం చూస్తాము అంటే విశ్వకర్మ అంటే దేవతల శిల్పి. ఆయన తన దగ్గర ఉన్న పరశు ఈ ఆయుధాన్ని ఆయన ఎలా ఒక ఉజ్వలమైన గండ్రగొడ్డలి అంటారు, దానికి పరశు ఇక్కడ సంస్కృతంలో అతి నిర్మలమైనది, ఉజ్వలమైనది. తర్వాత అనేక అస్త్రాలను ఇస్తాడు. అస్త్రాన్ని అనేక రూపాన్ని అభేద్య దంశనం అంటే ఒక అభేద్య కవచం. ఆమె యుద్ధం చేసేటప్పుడు శత్రువులు ఆమెని జయించకూడదు, ఆమెకి ఎటువంటి బాధ కలగకూడదు, అట్లా ఒక కవచాన్ని ఇస్తారు. దానికి తర్వాత చూస్తే సముద్రం ఏమిస్తుంది, జలధి అమ్లాన పంకజం అంటే వాడిపోదు అటువంటి ఒక మాల తామర పూలు, వాడిపోని 2 తామర పూల మాలలను దండలను ఇస్తుంది. ఒకటి శిరస్సులో వేసుకోవడానికి, ఇంకొకటి కంఠంలో హారంలాగే ఒక మాల. తర్వాత చేతిలో కూడా ఒక అతి మనోహరమైన తామర పూలను ఇలా ధరించడానికి కూడా ఇస్తుందట. ఇది సముద్రం ఇస్తుంది. ఇలా ఒక్కొక్క ఈ శక్తి ఒక్కొక్క తన దగ్గర ఉన్న ఆయుధమో ఆభరణమో ఏదో ఒకటి అమ్మకి అది ప్రదానం చేస్తుంది. హిమవాన్ ఇంకా హిమవంతుడు పర్వతుడు ఆయన సింహవాహనం ఆయన ఇస్తాడు. ఇంకా వివిధ రత్నాల్ని మాతకి ఇస్తాడు. తర్వాత ధనాధిప అంటే కుబేరుడు, ధనానికి అధిప అంటే ఎవరు, కుబేరుడు. ఆయన ఏమి ఇస్తాడు, అశూన్యం సురయా పానపాత్రం, ఒక పానపాత్రం సురా ఉంటుంది అటువంటి ఒక పాత్రం, దానిని దేవి తాగుతుంది. దేవతలు కూడా ఆ కాలంలో సురా తాగుతునేవారు, సోమరసం తాగేవారు అని వింటాము. అది ఉత్తేజన శక్తి రావడానికి యుద్ధం చేసే ముందు అశూన్యం అంటే అది ఎప్పుడు ఖాళీ అవ్వదు, ఎప్పుడు భర్తీగానే నిండే ఉంటుంది. అటువంటి ఒక పానపాత్రం ఇస్తారు. తర్వాత శేష ఆదిశేషుడు అనంతుడు ఈ ఇమాం పృథివీం దత్తే, ఎవరు పృథివీ అన్ని ధరించి ఉన్నాడో ఆయన ఒక మణి విభూషితమైన నాగహారం, ఒక సర్పహారాన్ని ఇస్తారు. అలాగే అన్యైరపి సురైర్ అంటే ఇతర సురలు ఇతర దేవతలు కూడా యథాతథ వారి దగ్గర ఉన్న ఆయుధాలని ఏదో ఒకటే భూషణాన్ని అలా అమ్మకి ఇస్తారు. ఇలా సమ్మానిత అయి దేవి ఉచ్చ అట్టహాసం చేస్తుందంట. ఇప్పుడు ఆమె ఒక ఉగ్ర రూపంలో ఉంది, భయంకరమైన శత్రువులకి భయం పుట్టించాలి. ఒక నారి ఈమె ఏం చేస్తుంది అనుకో అలా లేదు, ఆమె అసాధారణ శక్తివంతురాలై అలా వస్తుంది. ఉచ్చ నాదం ననాద ఉచ్చై సాట్టహాసం ముహుర్ముహు
మరి మరలా అట్టహాసంతో నవ్వుతుంది, ఉచ్చ నిదానం చేస్తుందంట. తస్యా నాదేన ఘోరేణ ఆపూరితం నభకృత్యం. ఎంటైర్ ఆకాశం అంతా దిగంతమంతా వ్యాపించిపోయింది. ఆ ఉచ్చ నాదం ఎలా ఉంది, ఘోర నాదంతో అందరికీ భయం అయిపోవాలి. అలాంటి ఒక నాదాన్ని ఆమె చేస్తుంది. అమాయత అతిమహత ప్రతిశబ్దో, దానికి మళ్ళీ ప్రతిధ్వని వస్తుందంట. అంత నాదం అంటే మొత్తం ఆకాశం అంతా నిండిన నాదానికి ప్రతిధ్వని వచ్చేసింది. దానికి ఏమైంది, జగత్తంతా కంపించిపోతుంది. చుక్షుభు సకలాలోక అంటే లోకమంతా వణికిపోతుంది. ఆ సముద్రాష్ట చకంపిరే, సముద్రంలో ఉన్న నీళ్ళంతా అక్కడ కంపనం వచ్చేసింది. చచాల వసుధా చేలు అంటే భూమి వసుధ, అది కూడా అలా సంచలనం చలించిపోయింది అంతా. మహీధర అంటే పర్వతాలు అంతా అవి కూడా చలించిపోతున్నాయి. ఏది స్థిరం అంత దేవి యొక్క విరాట్ రూపం, ఆమె యొక్క అట్టహాసం, ఈ తేజస్సు ఇవంతా చూసి అందరూ భయంతో కంపిస్తున్నారు. అలా ఉంది. అప్పుడు దేవతలకి మాత్రం చాలా ఆనందమైంది. ఇప్పుడు ఖచ్చితంగా మహిషాసురుడిని ఆయన వధిస్తుంది అని వారికి తెలుస్తూ. సో సింహవాహినిగా వచ్చిన ఈ దేవిని చూసి దేవతలు జయేతి ముదా తామూచు, జయ జై 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 అంటే జయనాదాలు చేస్తున్నారు. మళ్ళీ జయ అనే పేరుతో ఆమెకి అభిహితం చేశారు. జయ అని కూడా దేవి యొక్క పేరుంది, జయ అని, అది కూడా చెప్తారు. తరువాత అక్కడున్న మునిలు ఋషులు వారందరూ భక్తి నమ్రాత్ ఆత్మమూర్తి, భక్తితో నమ్రతతో అందరూ ఆమెకి దండం పెట్టుకుంటున్నారు. అలా మూల్లోకాలు చూసి అందరూ అప్పుడు ఏమైంది, ఇంకా అసురులు దృష్ట్వా సమస్తం సక్షుబ్ధం త్రైలోక్యం అమరారయ, ఈ 3 లోకాలు ఇలా చలించిపోవడం కంపించడం చూసి అమరారయ అంటే అమరులకి అంటే ఈ రాక్షసులు వారందరూ వెంటనే తమ సన్నద్ధ ఆయుధాన్ని చేతిలో పట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా రెడీగా నిలబడి ఉంటారంట. అప్పుడు మహిషాసుడు వారు వెనుక ఉన్నారు. మహిషాసుడు ఆయన కూడా దూరం నుంచి చూస్తాడు. మొదట ఆయన అధిపుడు రాజుడు కదా, ఆయన మొదట రాడు, మొదట సైన్యమంతా వస్తుంది. సైన్యం అంతా పరాజయం అయిన తర్వాతే రాజు ముందుకు వస్తాడు. అందుకని ఆయన వెనుక ఆయనకి కూడా కనిపించింది. ఆ కిమేత ఇది క్రోధంతో ఏమిది అని ఆయన కూడా గట్టిగా ఉద్గరించాడంట. అంత ఈ దేవి రూపాన్ని, ఈ శబ్దాన్ని చూసి ఆయన కూడా ఇదేమిటి అని అడుగుతున్నారు. తర్వాత అక్కడ అభ్యర్థ అవుతుంటే అక్కడ పరిగెత్తుకొని పోయాడు ఏం జరుగుతుంది అని చూడడానికి. అలాంటి శబ్దం. అలా తర్వాత దేవి పాదాక్రాంతి, ఆమె పాద నేల మీద ఒక పాదాలు వేసి నడిస్తే భూమి అంతా చలించిపోతుంది, భూమి అంతా అది కంపన వచ్చేసింది. ఆమె కిరీటం అంబరం ఆకాశచుంబిగా ఆకాశాన్ని తగులు, అంత విరాట్ రూపం. అంటే ఒక చిన్న సాధారణ స్త్రీ కాదు, పూర్తి ఆ భూమి నుంచి ఆకాశం వరకు వ్యాపించి ఆమె రూపం ఉన్నది. ఇక్కడ పాదాఘాతంతో భూమి కంపిస్తుంది. ఆ కిరీటం అనేది ఆకాశాన్ని వెళ్ళి టచ్ అవుతుంది, అంత హైట్లో ఉంది అది. ఇది అశేష పాతాళం క్షోభిత అంటే పాతాళం వరకు, క్రింద అతల పాతాళ అంటారు, ఇంకా పాతాళం వరకు ఆమె యొక్క ప్రభావంతో క్షోభితమైపోతుంది. ఇక్కడ ఆమె ధనుస్సు అప్పుడు ఠంకారం వేస్తే అది అంత అన్ని చోట్ల అదంతా కంపించి ఆ శబ్దం అనేది అన్ని చోట్ల ఆ నాదం వస్తుంది. ఆ ధనుస్ ఠంకారంతో అన్నీ మనకి వినిపిస్తుంది. తర్వాత తన సహస్ర భుజాల ద్వారా దిక్కులంతా వ్యాపించి ఆమె సంస్థితులై ఉన్నది. అప్పుడు ఈ దేవతలకు ఈ అసుర సైన్యకు ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది అని చూస్తున్నారు. శస్త్రాస్త్రైర్బహుదా ముక్తైరాదీపిత దిగంతరం మహిషాసురసేనా నిశ్చిక్షురాఖ్యో మహాసురః యూదే చామరశ్చాన్యైర్చతురంగబలాన్వితః రథానామయుతై షడ్భిరుదగ్రాఖ్యో మహాసురః అయుధ్యతాయుతానాం చ సహస్రేణ మహాహనుః పంచాశద్భిశ్చ నియతే అసులేం అసిలోమా మహాసురః అయుతానాం శతై షడ్భిర్బాష్కలో యుధేరణే గజవాజి సహస్రాగౌ అనేకై పరివారితః వృతో రథానాం కోట్యా చ యుద్ధే తస్మిన్నయుధ్యత బిడాలాఖ్యో యుతానాం చ పంచాశద్భిరథాయుతై యూదే సంయుగే తత్ర రథానాం పరివారితః
అన్యే చ తత్రాయుతశో రథనాగా హయైర్వృతాః యూదు సంయుగే దేవ్యా సహ తత్ర మహోర అసురాః కోటి కోటి సహస్రైస్తు రథానాం దంతినాం తథా హయానాంచ వృతో యుద్ధే తత్రాభున్మహిషాసురః తోమరైర్బిందిపాలైశ్చ శక్తిభిర్ముసలైస్తథా యూదు సంయుగే దేవ్యా ఖడ్గై పరశుపట్టిశైః కేచిచ్చ చిక్షిపుశక్తి కేచిత్ పాశాంస్తథా పరే దేవీం ఖడ్గప్రహారైస్తు తే తాం హంతుం ప్రచక్రముః సాపి దేవి తతస్థాని శస్త్రాణ్యస్త్రాణి చండికా. ఇలా శస్త్రాస్త్రైర్బహుధా ముక్తై చాలా ఎన్నో బహువిధాలు అస్త్రాలు ప్రయోగింపబడ్డాయి అక్కడ. ఇటువైపు దేవి ప్రయోగిస్తుంది, అటువైపు అసురులు ప్రయోగిస్తున్నారు. ఆ దిగంతరాలు ఆ అస్త్రాలతో వ్యాపించిపోయాయంట. అప్పుడు మహిషాసుర సైన్యంలో కొందరు ముఖ్య సేనాధిపతుల పేరు చెప్తున్నారు. ఆయనకి చాలామంది సేనానులు ఉన్నారు, 18 మంది అంటారు. మొదట వచ్చేవారు ఎవరంటే చిక్షుర అనే ఒక అసురుడు వస్తాడు. తర్వాత చామర అనే ఇంకో అసురుడు వస్తాడు. ఉదగ్ర, మహాహను, తర్వాత అసిలోమ, బాష్కల, ఇంకా పరివారిత, ఇటువంటి చాలామంది ఆ సేనాధిపతులు వారందరూ యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక గొప్ప సైన్యంతో వారు వస్తున్నారంట. మహిషాసుర సేనాని చిక్షురాఖ్యో మహాసుర. చిక్షుర అనే పేరుతో ఉన్న మహాసురుడు ఆయన తర్వాత చామర అనే ఇంకో అసురుడితో చతురంగ బలాన్వితాహ, చతురంగ బలంతో వస్తాడు. ఆ కాలంలో యుద్ధం చేసేటప్పుడు 4 విధాలు ఉండేవారు. చతురంగ అంటే ఇది ఏనుగులు, తర్వాత అశ్వాలు, తర్వాత రథం, పదాతి. అంటే రథంపై కూర్చొని యుద్ధం చేసేవారు, నడిచి చేసేవారు పదాతి, అశ్వంపై అశ్వారోహిలు, తర్వాత ఏనుగుపై, ఇలా 4 చతురంగ బలం అంటారు. ఈ చతురంగ బలాన్విత వీరిద్దరూ వస్తారు. మొదట చిక్షుర, చామర ఇద్దరు వచ్చారు. రథానా మయుతై అంటే సహస్రసార్ షడ్బి అంటే 60,000 సైనికులతో ఆయన రాక్షసులతో వారు వచ్చారు. తర్వాత వస్తాడు మహాహను అనే వారికి తర్వాత వస్తాడు. ఆయన అయుధ్యతాయుతానాంచ సహస్రేణ అంటే 1,000,000 రాక్షసులతో సైన్యంతో ఆయన వచ్చాడు. తర్వాత అసిలోమ ఆయన 3,000,000 పంచాశద్భిశ్చ నియతైర్ అసిలోమ మహాసుర. అసిలోమ అన్ని సైన్యాలతో వస్తున్నారు. తర్వాత బాష్కల ఆయన ఆయన 60,00,000 అయుతానాం శతైషడ్భి ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు. వీరందరూ గజ వాజి సహస్రేణ అంటే గజ అంటే ఏనుగు, మళ్ళీ అశ్వాలు, తర్వాత సహస్ర ఈ నంబర్లో వారు ఉన్నాయి. పరివారిత అనే ఇంకో అసురుడు ఆయన వచ్చాడు. వీరు అందరూ 1,000,000 రథాలతో యుద్ధం చేయడానికి వచ్చారు. తర్వాత బిడాల ఆయన కూడా 1,000,000 ఆయన సైన్యంతో ఆయన వచ్చాడు. పంచాశద్భి 100,000,000 రథాలతో ఆయన వస్తున్నాడు. ఇలా విభిన్న సేనాధిపతులు, మహిషాసురుడి సేనాధిపతులు రథాలతో అన్ని ఆయుధాల శస్త్రాస్త్రాలతో కూడి వారు వస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎన్నో సహస్ర రాక్షసులతో రథనాగ హయైర్వృత రథాలు, అశ్వాలు, ఈ అన్ని గుర్రాలు అన్ని చుట్టూ అన్ని ఏనుగులు అన్నీ కలిసి దేవితో అందరూ పోరాడుతున్నారు. దేవి ఏకైకంగా ఉంది, ఎవ్వరూ లేదు ఆమెతో, ఒక్కతే అందరితో యుద్ధం చేస్తుంది. యూదు సంయుగే దేవి ఆ సహతత్రమా అందరూ సంయోగమై అందరూ కలిసి యుద్ధం చేస్తున్నారు. 1,000,000 సహస్రై రథంతో రథ మళ్ళీ ఏనుగులు, ఈ గుర్రాలు, ఈతో మహిషాసురుడు సైనికం అంతా మొత్తం వస్తుంది ఇప్పుడు. తర్వాత తోమర వీరందరూ విభిన్న ఆయుధాలని తీసుకొని వస్తున్నారు. తోమర, బిందిపాల, శక్తివంత ఆయుధాల పేరు వారికి ఇక్కడ తెలుగులో నేను ట్రాన్స్లేషన్ నేనే చదువుతున్నాను. ఇతరు ఏమి చెప్తున్నారు? ఆ చిల్లకోలలు, గుదియలు, బెల్లెములు, రోకన్లు, ఖడ్గములు, గండ్రగోడ్డలు, అడ్డగత్తలు ధరించి నేను ట్రాన్స్లేట్ చేయలేను ఇన్ని పేర్లు.
అన్ని వివిధ ఆయుధ అస్త్రాస్త్రాలను తీసుకొని యుద్ధం చేయడానికి వస్తున్నారు. తరువాత కొందరు బల్లేములను తీసుకొని కొందరు పాశాలతో ఆకర్షణం చేసి లాగుతున్నారు ఇతరుల్ని. ఇంకా కొందరు ఖడ్గములతో శత్రువులని అంటే వీరిని కొడుతున్నారు. ఇంకా చండికాదేవి దేవీం ఖడ్గప్రహారైస్తూ తాం హంతుం ప్రచక్రమ సాపి దేవి తతస్థాని. దేవిని వారు హతమార్చడానికి ఇంత వస్తే దేవి కూడా అన్ని అస్త్రాస్త్రాలని తన శస్త్రాస్త్రాన్ని వర్షం కురిపించి ఒకేసారికి అందరినీ అవలీలగా ఖండించేస్తుంది. అంటే లీలయైవ ప్రచిచ్ఛేద. ఆమెకు ఒక లీల, ఇది ఒక ఆటం, ఆమెకి ఇదేమి ఆమెకు కష్టమే లేదు, అలా అందరినీ సంహరిస్తుంది. నిజ లీలైవ ప్రచిచ్ఛేద నిజ శస్త్రాస్త్రవర్షిణి అనాయస్థాననాదేవి స్తూయమానా సురర్షిభి. అనాయస్థానన అంటే ఆమెకి ఆయాసం కూడా ఏం లేదంట. యుద్ధం చేస్తే మనకి అలసిపోతారు, అంతమంది శత్రువులు, ఆమె ఒక్కతే ఆమెతో యుద్ధం చేయాలి. ఆమె లీలాలాగే ఒక ఆటంలాగే యుద్ధం చేస్తుంది. ఆమెకి ఆయాసం కూడా ఆమె ముఖం ఏది లక్షణం కనిపించలేదు అలాంటిది. అప్పుడు దేవతలందరూ ఆమెకి స్తుతిస్తున్నారు. ఆమె యొక్క పరాక్రమం, ఆమె యొక్క తేజస్సు ఇదంతా చూసి స్తుతిస్తున్నారు. తర్వాత ముమోచాసురదేహేషు శస్త్రాణ్యస్త్రాణి చేశ్వరి సోపి క్రుద్ధో దుతసటో దేవ్యా వాహన కేసరి చసారాసుర సైన్యేషు వనేష్వ్యోహుతాశన నిశ్వాసాన్ముచేయాంశ యుధ్యమానా రణే అంబికా తయేవ సద్య సంభూతా గణా శతసహస్రశ యూదుస్తే పరశుభిర్భిందిపాలాసి పట్టిశైః నాశయంతో అసురగణాన్ దేవీ శక్తి ఉపబ్రహ్మితా అవాదయంత పటహాన్ గణాం శంకాన్ తతాపరే. ఇలా దేవతలు ఋషులు అందరూ ఆమె స్తుతి చేస్తున్నప్పుడు ఆయాసమేమీ లేకుండా ఈ ఈశ్వరి దేవి అసురుల దేహాలపై తన శస్త్రాస్త్రాలను విసిరి యుద్ధం చేస్తున్నది. అప్పుడు దేవి వాహనమైన సింహం, అది ఏం తక్కువ కాదు, దానికి మహాశక్తి ఉంది. ఆ సింహం ఏం చేస్తుంది అంటే సోపి క్రుద్ధో, చాలా కోపంతో వస్తుంది. ధృతసటో అంటే జూలు విదల్చులు, అలా కేశాలు అన్న కంపిస్తూ ఆ సింహం తన అలా తేజస్సుతో అది కూడా వచ్చి యుద్ధం చేస్తుంది. వారు వేలాది అసురులని సంహరిస్తుంది. ఇలా అది చేస్తుంది. అసుర సైన్యంతో సంచరించింది. ఎలా అనిపిస్తుంది? వనేషు హుతాశున, ఒక వనంలో ఒక అరణ్యంలో ఒక పెద్ద అగ్ని పెడితే ఎలా ఉంటుందో, ఒక కార్గిచ్చు ఎలా ఉంటుందో అలా అరణ్యంలో అలా ఈ సింహం ఆ అసుర సైన్యం మధ్య సంచరిస్తూ అందరినీ అది హతమార్త అది ఉంటుంది అని చూస్తున్నాం. తర్వాత దేవి ఒక దీర్ఘ నిశ్వాసం విడిచింది. ఆ నిశ్వాసం నిట్టూర్లు ఎలా ఉంటుంది, దాంతో చాలా వేలాది వందాది సైన్యగణంగా అది అయిపోయిందంట. ఆమె అలా ప్రశ్వాసాలు అది విడిస్తే ఆ దీర్ఘ శ్వాసంలో చాలామంది వచ్చేసారు. అంటే ఆమెలో దేవతలందరూ ఉన్నారు కదా, వారందరూ ఇప్పుడు బయటికి వచ్చి ఆమె వస్తున్నారు. నూర్ల కొలది వేల కొలది ఆమె సైన్యగణంగా రూపొందుతున్నాయి అని చెప్తున్నారు. ఆమె అలా దీర్ఘశ్వాసాన్ని వదిలితే అప్పుడే సద్య సంభూత, అప్పుడే జన్మించిన ఈ శతసహస్ర దేవతలు అందరూ వారి వారి ఆయుధాలు, వారి చేతిలో కూడా గడ్డగొండలి గుది అడ్డకత్తులు అంత అసురగణాలను వారు ఎదిరిస్తున్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. నాశయంతో అసురగుణాన్ దేవి శక్తితో, దేవి యొక్క శక్తితో వారు శక్తిమంతులై వారు ఇవంత పనులు చేస్తున్నారు. ఆ యుద్ధ ఉత్సవం అప్పుడు వెంటనే అనే ఘోర నాదాన్ని చేస్తున్నారు. కొందరు శంఖాన్ని ఊదుతున్నారు, కొందరు పటహాన్ అంటే వేరే ఇది మృదంగ అన్ని వేరే వేరే భేరి ఈ అన్ని నాదాలను వారు చేస్తున్నారు. మృదంగాస్తతైవాన్యే తస్మిన్ యుద్ధ మహోత్సవే తతో దేవి త్రిశూలేన గదయా శక్తి వృష్టిభి ఖడ్గాదిభిశ్చ శతశో నిజఘాన మహాసురాన్ పాతయామాస చైవాన్యాన్ ఘంటాస్వన విమోహితాన్. ఇలా మృదంగం వాయిస్తున్నట్టు ఉన్నారు,
ఆ యుద్ధ మహోత్సవంలాగే ఉంది, ఏదో ఒక ఉత్సవంలాగే అయిపోయింది. దేవి త్రిశూలం, తన త్రిశూలం ద్వారా, గదా ద్వారా, శక్తి బాణాల ద్వారా, ఖడ్గం ద్వారా శతాది అంటే వందలాది మహా అసురాలని ఆమె అన్ని హతమార్చుతూ అందరిని సంహరిస్తూ అక్కడ తిరుగుతుంది. పాతయామాస చైవాన్య, కొందరిని ఘంటాస్వన, గట్టిగా ఘంటానాదం చేసింది. ఆ నాదంతోనే వారు మూర్ఛపోయారంట. అంత గట్టిగా ఆ శబ్దం వినేవారు. పాతయామాస చ ఐవ అన్యాన్ ఘంటాస్వన విమోహితాన్, ఘంటాస్వనంతోనే ఆ శబ్దం వినే మోహితులై అక్కడ పడిపోయారు. అసురాన్ భువి పాశేన బద్ధ్వా చాన్యాస్ ఆకర్షయత్ కేచిద్విదాకృతాస్తిక్తై ఖడ్గపాతై తతాపరై. అంటే కొందరిని పాశ ద్వారా, పాశం అంటే ఇది ఉంటుంది, దాని ద్వారా అలా లాగుతూ ఉంటుంది, కొందరి అసురాల్ని సంహరిస్తుంది. ఇంకొందరిని ఆఘాతం చేసి ద్విధాకృత అంటే 2 భాగాలుగా చీలివేసింది వారిని. విపోతిత నిపాతేన గదయా భువి శేరతే వేముష్ట కేచిద్రుదిరం ముసలేన భృశం హుతాః కేచిన్నిపతితా భూమౌ భిన్నా శూలేన వక్షసి నిరంతరాశరోగేణ కృతా దేవి కేచిద్రణాజిరే. కొందరు ఆమె ఖడ్గం ద్వారా 2 భాగాలు అయిపోయారు కదా. ఇంకా ఇతరులు ఆమె గదా ద్వారా ఆ ప్రయోగం ద్వారా పడిపోయారు, భూమి మీద పడిపోయారు. ఇంకొందరు వేరే ఇంకా విభిన్న ఆయుధాలు దాని ద్వారా పడిపోతున్నారు. ఆ తీవ్ర గాయమై తర్వాత రక్తాన్ని వారు కక్కుకుంటున్నారు. వారికి రక్తవమన వేముష్ట కేచి ధృదరం అంటే ఇలా రక్తాన్ని నెత్తురు కక్కుకుంటున్నారు. తర్వాత ఇలా భూమిలో కొందరు పడిపోయారు, శూలం ద్వారా ఆహతులై పడ్డారు. ఇలా నిరంతరంగా ఆమె ఒక ఒక వర్షాలాగే ఆమె ఆ రణంలో ఉంటే అందరూ ఆ రాక్షసులు అలా చనిపోతున్నారు పడిపోయి. శల్యానుకారిణ ప్రాణాన్ ముముచు స్త్రిదశార్దనా కేశాంచిద్బాహవశ్చిన్నా చిన్నగ్రీవా తతాపరే శిరాంసి పేతురన్యేషాం మన్యే మధ్యే విదారితా విచ్ఛిన్న జంగాస్తపరే పేతురుర్వ్యా మహాసురా ఏకబాహ్వ్యక్షిచరణ కేచిద్దేవ్యాద్విదాకృతాః భిన్ఛిన్నేపి చాన్యే శిరసి పతితా పునరుత్థితాః కబంధాయుధుర్దేవ్యా గృహీత పరమాయుధాః నందృతుశ్చాపరే తత్ర యుద్ధే తూర్యలయాశ్రితాః. ఇప్పుడు కొందరు ఈ అసురులు ఈ కాన్స్టెంట్గా కంటిన్యూస్గా గుచ్చుకుంటున్నాయే బాణసింహాలు, దాని నుంచి వారు ముళ్ళు పందులలాగే కనిపిస్తున్నారు. ఈ రణరంగంలో వాళ్ళ ప్రాణాన్ని త్యజించారు. ఇంకొందరు బాహువులు పోయాయి, కొందరి కంఠాలు తెగిపోయాయి, కొందరు శిరస్సు నేల మీద దొర్లాడుతూ ఉంది అక్కడ, కొందరి నడుములు ఖండించబడ్డాయి. విభిన్న అన్ని చోట్ల ఆయుధాలు ఇలా దేవి సైన్యం అంతా చేస్తున్నాయి. అంటే దేవి నిశ్వాసాన్ని వదిలినప్పుడు అందరూ దేవి సైన్యాలు ఉత్పన్నమయ్యారు. ఇంకొందరు పిక్కులు తెగిపోవడంతో భూమిపై కూలారు. ఇలా ఒక్కొక్కరు నానా శరీరంలో ఆఘాతమై అందరూ పడిపోతున్నారు. అప్పుడు ఇక్కడ మిగతా వాళ్ళు ఒక్క చెయ్యి, ఒక్క కన్ను, ఒకే కాలుతో నిలిచి ఉన్నారట్ల. ఇలా ఒక్కటి పోయిందంటే ఇక అలా ఉందని కూడా దేవి మరలా 2 ముక్కలుగా చేసేస్తుంది. బాహు అక్షిచరణ కేచిద్దేవ్యా ద్విధాకృతా, వారిని మళ్ళీ 2 భాగంగా చేసింది. ఇలా చిన్న భిన్నంగా అయి శిరస్సులంతా క్రింద పడిపోయాయి. ఆ శిరస్సు పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వారు లేస్తున్నారు. కబంధ అంటే ఇలా హెడ్ లేదు, ఓన్లీ హ్యాండ్స్ ఫీట్ ఉంది, దాంతో లేచి దేవి ఆయుధాలు తీసుకొని అదే శిరస్సు లేకుండా, ముండం లేకుండానే వారు ఆయుధం చేస్తున్నారు. ఇంకా ఇంకొందరు అక్కడ ఉంది, అక్కడ వాద్యాలు వాయిస్తూ ఉంటే నర్తనం చేస్తున్నారు. నందృతుశ్చాపరే తత్ర యుద్ధే తూర్యల, కొన్ని ముండాలు ఆయుధాలు తీసుకొని యుద్ధం చేస్తున్నారు. కొన్ని ముండాలు రణరంగంలో నర్తనం చేస్తున్నాయి. అంటే బాహువు లేదు, చేతు లేదు, అన్న కట్ అయిపోయాయి. అలా ఉన్నప్పుడు అయినా యుద్ధం ఆగలేదు, యుద్ధం చేస్తూనే ఉన్నారంట. కబంధాశ్చిన్న శిరస ఖడ్గశక్తృష్టిపాణయ తిష్టతిష్టేషి భాషంతో దేవీ మన్యే మహాసురా.
ఇలా ఉన్న అసుర ముండాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఖడ్గాలు, బల్లలు, కుంతములు ఇవంతా చేతికి పెట్టుకొని దేవికి ఆగు ఆగు అనే చిత్కారం చేస్తూ ఆమె వైపు వస్తున్నాయి. అంటే అవి మాట్లాడుతున్నాయి, ఇంకా ఓన్లీ శిరస్సులే ఉన్నాయి అయినా అలా వస్తున్నాయి. పాతితైరతనాగాశ్వై అసురైష్ట వసుంధర అగమ్యా సాభవత్తత్ర యత్రాభూత్స మహారణ. అంటే ఇన్ని రథాలు పడి ఉన్నాయి, ఏనుగులు పడి ఉన్నాయి, అశ్వాలు అలా చంపేసి అసలు అందరూ వసుంధర అంటే భూమి అంతా ఈ డెడ్ బాడీస్తో భర్తీగా అయిపోయి నడవలేకపోతున్నారు. అగమ్య అంటే అక్కడ చలించడమే కష్టంగా అయిపోతుందంట, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అన్ని డెడ్ బాడీస్ అన్ని చోట్ల పడి ఉన్నాయి. అలా తర్వాత రక్తము ఒక నదిలాగే ప్రవహిస్తుంది. శోణితాఘౌ మహానద్య సద్య సత్ర విశుశ్రువో మధ్యే చాతుర సైన్యస్య వారణాసుర వాజినాం. ఇలా ఏనుగులు, గుర్రాలు, రక్తమాంసం ఈ అన్నీ ఆ రక్తం అనేది ఒక మహానదీ రూపంలో ఆ సైన్య మధ్యంలో ప్రవహిస్తుంది. క్షణేన తన్మహాసైన్యం అసురాణం తథాంబిక నిన్యేక్షయం యత వహ్నిస్తృణదారు మహాచం. ఈ అన్నిని ఆమె వెంటనే అన్నీ సంహరిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే అగ్ని ఒక తృణదారు, తృణ అంటే గడ్డి, ఇంకా దారు అంటే కట్టెల పెద్ద రాశి. దాని మీద ఒక పెద్ద నిప్పు వేస్తే ఎలా క్షణమాత్రంలో భస్మీభూతంగా అయిపోతుందో అలా దేవి సైన్యము వీరిని అందరూ అసుర సైన్యాన్ని అన్న క్షణమాత్రంలో అంతా సంహరించి వేశారు, నాశనం చేసి వేశారు అని చెప్తున్నారు. సచసింహం, అప్పుడు సింహం ఇంకా ఉచ్చస్వరం. ఈ యుద్ధ వివరాన్ని వింటే మనకి ఎలా అనిపిస్తుంది. సచసింహో మహానాదం ఉత్సృజన్ ధృతకేసర. ఇది కూడా సింహం కూడా జూలు విదల్చచ్చు మహానాదం చేస్తూ సురవైరులు అంటే అసురుల పట్ల ఆ దేహాలలో ప్రాణాల కోసం వెతుకుతుందంట. అది శరీరేభ్యో అమరారీణాం అసూనివ విచిన్వతి. అది తిరుగుతుంది యుద్ధరంగంలో ఈ డెడ్ బాడీస్ మధ్య ప్రాణాలను అంతా తీసుకోవడానికి అక్కడ సెర్చ్ చేస్తూ ఉంది. అలా సింహం ఉంది. దేవ్యా గణైశ్చతైస్తత్ర కృతం యుద్ధం తతాసురై యతైషాం తుష్టుర్దేవ పుష్పవృష్టి ముచోదివి. ఇలా దేవీ గణాలు అసురుగణాలతో ఒక చేసిన మహాయుద్ధం, ఆ వైఖరిని చూసి దేవతలకి చాలా ఆనందం కలిగింది. ఈ పూర్తి మహిషాసుర సైన్యం అంతా దేవి సంహరించి వేసింది, అందరూ చనిపోయారు. అప్పుడు వారు ఆకాశం నుంచి పుష్పవృష్టి చేస్తున్నారు. ఇలా మహిషాసుర సైన్యవధ అనే ఈ అధ్యాయం ఇక్కడికే ముగిస్తుంది. ఇంకా శ్రీ మార్కండేయ పురాణే సావర్ణి మన్వంతరే దేవి మహాత్మే మహిషాసుర సైన్య వధో నామ ద్వితీయోధ్యాయ. ఇలా ఈ మార్కండేయ పురాణంలో ఈ సావర్ణి మను ఆయన అధికార కాలంలో ఉన్నప్పుడు ఈ దేవీ మహాత్మ్యం అనే ఈ గ్రంథంలో మహిషాసుర సైన్యవధ అనే ఈ ద్వితీయ అధ్యాయం అనేది ఇక్కడ ముగిసింది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.